పేదవాడి బ్రతుకు పేదవాడి కోపం పెదవికి చేటు అంటారు. మిడిల్ క్లాస్ వాడి బాధ దారుణాతిదారుణంగా ఉంటుంది. పేదరికంలోనూ బ్రతకలేడు, రిచ్గాను బతకలేడు. తను సంపాదించిన దాంట్లో కుటుంబ పోషణకే సరిపోకపోగా అప్పుల పాలవుతూ ఉంటాడు. ఆహారానికి పెట్టే ఖర్చు కంటే ఆరోగ్యానికి పెట్టే ఖర్చు ఎక్కువ అవుతుంది. స్కూలుకి పెట్టే ఖర్చుతో పోల్చుకుంటే తను ఆస్వాదించేది అతి తక్కువగా ఉంటుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే దాదాపుగా ఈ ఆదాయంలో 61% ఇంటి రుణ వాయిదాకే ఖర్చు పెడుతున్నారట మధ్యతరగతి, లేదా ఇంటి అద్దెకి 1/3 ఖర్చు పెడుతున్నారట. అద్దెకైతే 1/3 లేదా అప్పు తీసుకుని దాంట్లో ఈఎంఐల కింద 61% ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇది ప్రధాన నగరాల్లో. హైదరాబాద్లో 80%, అలాగే ముంబై, ఢిల్లీ నగరాల్లో ఇళ్ల ధరలు అయితే మధ్యతరగతి వర్గీయులు భరించలేని స్థాయిలో ఉంటే చెన్నై, అహ్మదాబాద్, కోల్కతా నగరాల్లో కొంత అందుబాటు ధరలో ఉన్నాయి. నెలవారీ ఆదాయంలో ఇంటి రుణం కోసం చెల్లిస్తున్న ఈఎంఐ వాటా మన దేశంలో 2020లో సగటు 46% అయితే 2024లో 61% పెరిగింది. అంటే ఇళ్ల కొనుగోలుదారుల మీద ఈఎంఐ భారం భారీగా పెరిగింది. నెలవారీ ఆదాయంలో ఈఎంఐ వాటా ముంబైలో 116% ఉంది, ఢిల్లీలో 82%, హైదరాబాద్లో కూడా 61% ఉంది. అంటే ఈ నగరాల్లో ప్రజలు తమ కుటుంబ ఆదాయంలో ఎక్కువ మొత్తాన్ని ఇంటి రుణం వాయిదా చెల్లించడానికి కేటాయిస్తున్నారు. అహ్మదాబాద్, చెన్నై నగరాల్లో ఇది 41%, కోల్కతాలో 47% ఉంది. అంటే ఇళ్ల ధరలు ఈ 3 నగరాల్లో కొంత అందుబాటులో ఉన్నాయి అన్నటువంటిది ఇప్పుడు లెక్క తేలుతోంది.